హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ రవి. ఈరోజు మీకు నేను చైన్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, ఈ చైన్ రూల్ చాలామందికి కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి తెలియట్లేదు స్టూడెంట్స్. సో ఈ వీడియో ద్వారా మీకు సింపుల్గా అర్థమయ్యేట్టుగా నేను చైన్ రూల్ చెప్తాను. సింపుల్ అండ్ ఈజీ వే. ఓకే స్టూడెంట్స్, ఇది ఐపీకి అండ్ ఎంసెట్ అండ్ జేఈమెన్స్ కాన్సెప్ట్స్లో ఈ కాన్సెప్ట్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అందుకోసం ఈ కాన్సెప్ట్ మీకోసం చెప్తున్నాను స్టూడెంట్స్. మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు క్లియర్గా చూస్తే ఇలాంటి సమ్స్ ఎన్నైనా చేయగలుగుతాం స్టూడెంట్స్. మా పాత వీడియోస్తో మేము ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ దాని బేస్ సమ్స్ చేసాం స్టూడెంట్స్. ఎవరైతే చూడలేదో జస్ట్ చూడండి స్టూడెంట్స్. అండ్ మా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు షూర్గా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. మా వీడియోస్ ఎన్నో మీకు వస్తాయి. ఓకే స్టూడెంట్స్, అండ్ లెట్స్ గో ఫర్ ద టాపిక్లో వెళ్తే చైన్ రూల్ ఎలా అప్లై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి మన కాన్సెప్ట్ అది. అండ్ ఈజీగా అప్లై చేసే విధానం మీకు చెప్తాను స్టూడెంట్స్. ఇది మన చైన్ రూల్ ఫార్ములా స్టూడెంట్స్. చైన్ రూల్ ఫార్ములా ఏంటి? ఇది ఎఫ్ ఆఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేది సింపుల్గా లేదు, కాంప్లెక్స్గా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ సింపుల్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఏంటి? ఏం లేదు స్టూడెంట్స్. సింపుల్గా ఎక్స్ ఉన్నప్పుడు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఉన్నప్పుడు మన దీని డెరివేషన్ ప్లస్ మనకి ఏమొస్తుంది? n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1 స్టూడెంట్స్. అయితే ఇదే ఎక్స్ కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ కాంప్లెక్స్గా ఉంది అంటే చూడండి, మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 తీసుకున్నాం స్టూడెంట్స్. దీని డెరివేషన్ ప్లస్ మనకి ఏమొస్తుంది? 2x వస్తుంది స్టూడెంట్స్. ఎలాగా? n ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ n ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ n మైనస్ 1 అప్లై చేస్తే మనకి కాన్సెప్ట్ ఈ ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములాస్ సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాను స్టూడెంట్స్. ఎవరైతే చూడలేదో చూడండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x. ఓకే స్టూడెంట్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఉన్నప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ ఇదంతా ఎక్స్ అనుకున్నాం, ఇదంతా స్క్వేర్, ఇది స్క్వేర్ అనుకున్నాం. అప్పుడు అప్లై చేయాలంటే ఈ ఫార్ములా మనం అప్లై చేయలేం స్టూడెంట్స్. సో అప్పుడు మనం చైన్ రూల్కి అప్లై చేయాలి. ఇప్పుడు దీనికి ఎక్స్ స్క్వేర్, x4 ఆర్ x6 దీనికి చైన్ రూల్ అప్లై అవ్వదు. ఇలాంటి కాంప్లెక్స్కి చైన్ రూల్ అప్లై అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇలా ఉన్నప్పుడు మన సమ్ను ఎలా సాల్వ్ చేసుకోవాలో ఎలాగంటే దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా. ఈ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఈ ఫార్ములాస్ బేస్ మీద మనం అప్లై చేయాలి. అంటే ఇది ఫార్ములాస్ కాదు స్టూడెంట్స్. మనం డబుల్ డెరివేషన్ అప్లై చేస్తున్నప్పుడు మన బేసిక్ ఫార్ములాస్ ఎలా రాసుకోవాలనేది ఇక్కడ రాశాను స్టూడెంట్స్. కొన్ని మనము చైన్ రూల్ కోసం చూస్తున్నప్పుడు మనం వెళ్ళే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఫార్ములా ఏంటంటే ఇది. ఈ ఫార్ములా మనం దీనికి అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి ఎలాంటి సమ్స్ అయినా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో చైన్ రూల్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 కండిషన్స్. ఒకటి డెరైవ్ అవుట్ సైడ్ అండ్ సెకండ్ డెరైవ్ ఇన్సైడ్. దట్స్ ఇట్. ఇదే డబల్ డెరివేషన్ అంటాం స్టూడెంట్స్, ఇదే చైన్ రూల్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఏంటి? ఫస్ట్ ఏంటి? డెరైవ్ అవుట్ సైడ్. సెకండ్ ఏంటి? డెరైవ్ ఇన్సైడ్. అంటే డెరివేషన్ టు అవుట్ సైడ్, నెక్స్ట్ డెరివేషన్ టు ఇన్సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంది. సో ఇక్కడ ఎఫ్ అనేది అవుట్ సైడ్, జీ అనేది ఇన్సైడ్ స్టూడెంట్స్. సో ఇలాగ ఉన్నప్పుడు మనము మీకు ఏం చెప్పాను స్టూడెంట్స్? ఫస్ట్ కండిషన్ ఏంటి? డెరైవ్ అవుట్ సైడ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్. చూడండి, అంటే ఎఫ్కి డెరివేషన్ అప్లై చేస్తాం, అవుట్ సైడ్కి డెరివేషన్ అప్లై చేస్తాం. బట్ ఫస్ట్ కండిషన్లో డెరైవ్ అవుట్ సైడ్ అన్నప్పుడు మనం ఇంకోటి కండిషన్ అప్లైడ్ ఏంటంటే కీప్ ఇన్సైడ్. అంటే ఫస్ట్ మనం అవుట్ సైడ్ డెరివేషన్ అప్లై చేస్తూ ఇన్సైడ్ ఏమైతే ఉందో అది యాజ్ టీజ్ వేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, అండ్ సెకండ్లో మనం ఇన్సైడ్ దానికి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. అంటే జీ ఆఫ్ ఎక్స్కి మనం డెరివేషన్ అప్లై చేస్తాం స్టూడెంట్స్. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములాని మనం ఈ సమ్కి అండ్ వేరే సమ్స్కి ఎలా అప్లై చేస్తున్నామో అని చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే మనము సింపుల్గా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అప్లై చేసాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ దీంట్లోని ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్. ఓకే స్టూడెంట్స్,
బ్రాకెట్లో ఉన్నది సి దిస్ ఇస్ ఏ ఈ మొత్తం ఇన్సైడ్, ఈ 2 ఇస్ ఏ అవుట్ సైడ్. ఓకే స్టూడెంట్స్ చూడండి, u is a inside, n is a outside. ఓకే స్టూడెంట్స్, సో మనం ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ రూల్ ఫస్ట్ ఏంటి డిరైవ్ అవుట్ సైడ్ అంటే ఇది అవుట్ సైడ్, నెక్స్ట్ ఇది ఇన్సైడ్, నెక్స్ట్ ఏంటి డిరైవ్ ఇన్సైడ్. ఓకే స్టూడెంట్స్, సో ఇది అవుట్ సైడ్ కదా స్టూడెంట్స్, ఇది ఎలా ఉంది ఈ ఫార్ములా ఉంది u పవర్ ఆఫ్ n. x పవర్ ఆఫ్ n అంటే x సింపుల్గా ఉన్నప్పుడు, u ఎప్పుడు వాడుతున్నామంటే కాంప్లెక్స్గా ఉన్నప్పుడు. కాంప్లెక్స్ అంటే ఏంటి ఇలా ఉన్నప్పుడు. సో ఓకే స్టూడెంట్స్, u అనేది కాంప్లెక్స్ వాడుతున్నప్పుడు. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి n ఇంటూ u పవర్ ఆఫ్ n మైనస్ 1. ఏంటి స్టూడెంట్స్ n ఇంటూ u పవర్ ఆఫ్ n మైనస్ 1. సేమ్ ఇదంతా ఏంటి ఇప్పుడు u, ఎందుకంటే కాంప్లెక్స్గా ఉంది కాబట్టి. సో ఇదేంటిది అవుట్ సైడ్, ఇదంతా ఏంటిది ఇన్సైడ్. ఓకే స్టూడెంట్స్, మనం సమ్ అప్లై చేద్దాం స్టూడెంట్స్. n ఇంటూ మీన్స్ 2 ఇంటూ x పవర్ 2 ప్లస్ 3x. ఓకే స్టూడెంట్స్, 2 మైనస్ 1. ఓకే స్టూడెంట్స్ రైట్, మనము ఈ పవర్ ఆఫ్ n బేస్ మనం అప్లై చేసాం, ఇది అవుట్ సైడ్. మన గెటింగ్ టు ఇన్సైడ్ అంటే d బై dx ఆఫ్ ఇక్కడ u మీన్స్ u అంటే ఏంటి ఇక్కడ ఈ లోపలిది x స్క్వేర్ ప్లస్ 3x. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఫార్ములా అప్లై చేసాం, మనం సమ్ సాల్వ్ చేద్దాం. 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 3x, 2 మైనస్ 1 రాసుకునే అవసరం లేదు స్టూడెంట్స్. అండ్ డెరివేషన్ ఆఫ్ ఫస్ట్ x స్క్వేర్ ఏంటి స్టూడెంట్స్, మామూలుగా ఇది డెరివేషన్ ఆఫ్ x స్క్వేర్ ఏంటి 2x ఇంటూ 2x. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ప్లస్ ఇంకా స్టూడెంట్స్ ఇక్కడ, సో ప్లస్ డెరివేషన్ ఆఫ్ x 1 స్టూడెంట్స్, 1 into 3. So this is our final answer. So this is a chain rule or double derivation we call for this. మనం దీన్నే చైన్ రూల్ అంటాము, దీన్ని డబుల్ డెరివేషన్ అంటాం స్టూడెంట్స్. కొన్ని సమ్స్ చూస్తే మనకి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. డెరివేషన్ ఆఫ్ sin 3x, డెరివేషన్ ఆఫ్ sin 3x. యాక్చువల్గా మనకు సింపుల్ అంటే ఏంటి, సింపుల్ అంటే sin x అంటే సింపుల్. sin x డెరివేషన్ ప్లస్ మనకి ఏమొస్తుంది, sin x అప్లై చేస్తే చూడండి, sin x అనుకుందాం cos x వస్తుంది, sin x అప్లై చేస్తే cos x రావాలి. డెరివేషన్ ఆఫ్ sin x is equals to cos x d by dx of డెరివేషన్ ఆఫ్ sin x equals to cos x. బట్ ఇక్కడ xలో ఎలా ఉంది చూడండి ఎలా ఉంది, కాంప్లెక్స్ ఫామ్లో ఉంది. ఓకే స్టూడెంట్స్ చూడండి, sin u అయిపోయింది. ఇప్పుడు ఏంటి sin u అయితే మన ఫార్ములా ఏంటి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇది అవుట్ సైడ్ కదా స్టూడెంట్స్, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. ఫస్ట్ అవుట్ సైడ్ అప్లై చేస్తే ఏమొస్తుంది స్టూడెంట్స్, సైన్ అంటే సైన్ అప్లై చేస్తే డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది యాక్చువల్గా కాస్. కీప్ ఇన్సైడ్ అంటే ఇది యాజ్ యూజువల్గా వేసుకుందాం కాస్ 3x. సో మనం దీని డెరివేషన్ ప్లస్ మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్ కాస్, సేమ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి డెరివేషన్ అప్లై చేసుకోవాలి d by dx ఆఫ్ ఇన్సైడ్ డెరివేషన్ ఏంటి స్టూడెంట్స్ 3x. అండ్ మన ఆన్సర్ ఏంటి చూద్దాం స్టూడెంట్స్, ఇది సేమ్ కాస్ 3x, ఇది సేమ్ ఆన్సర్ తీసుకున్నాం. డెరివేషన్ ఆఫ్ 3x అంటే ఇది 1 అవుతుంది, అంటే xకి అప్లై చేస్తే 1, సో 3 మిగులుతుంది కాబట్టి
3. సో ఇది ఎలా రాసుకోవచ్చు, ఇది 3 ఇంటూ కాస్ 3x. ఇది డబుల్ డెరివేషన్ స్టూడెంట్స్. అండ్ అదే మనం కాస్లో ఉంటే చూద్దాం స్టూడెంట్స్ ఎలాగో. ఓకేనా, డెరివేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే స్టూడెంట్స్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే స్టూడెంట్స్, అదే కాంప్లెక్స్ అయితే డెరివేషన్ ఆఫ్ కాస్ 3x. ఓకే స్టూడెంట్స్, ఇలా ఉన్నప్పుడు సో ఇక్కడ ఎక్స్ ఎలా ఉంది, కాంప్లెక్స్లో ఉంది. అప్పుడు ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్. ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్. డెరివేషన్ ఆఫ్ అవుట్ సైడ్ అంటే మైనస్ సైన్ వేసుకోవాలి. డెరివేషన్ ఆఫ్ అవుట్ సైడ్ ఇది బయట అప్లై చేస్తున్నాం స్టూడెంట్స్, మైనస్ సైన్. ఇది సేమ్ యాస్టిస్గా వేసుకోవాలి. ఇది మర్చిపోకండి స్టూడెంట్స్. అందుకే కండిషన్ ఏంటి, కీప్ ఇన్సైడ్ సేమ్ యాక్చువల్గా. దెన్ నెక్స్ట్ కండిషన్ ఏంటి స్టూడెంట్స్, సెకండ్ కండిషన్ ఏంటి, డెరివేషన్ ఆఫ్ ఓన్లీ 3x. దీనికి 3x. అప్పుడు ఆన్సర్ ఏంటి, మైనస్ సైన్ 3x. సేమ్ ఎక్స్ అప్లై చేస్తే 1. సో ఆన్సర్ ఇస్ 3. సో 3 ఇంటూ సైన్ 3x మైనస్ సైన్ అది వేసుకోండి స్టూడెంట్స్. ఇక్కడ సింపుల్గా ఎక్స్ కాస్ ఎక్స్ అనేది సింపుల్ కాబట్టి డెరివేషన్ డైరెక్ట్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్ సైన్ ఎక్స్. బట్ ఇక్కడ ఎక్స్ అనేది సింపుల్గా లేదు, ఇట్స్ కాంప్లెక్స్లో ఉంది, అంటే కొంచెం పెద్దగా ఉంది. ఇలా కాంప్లెక్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటి, డెరివేషన్ ఆఫ్ అవుట్ సైడ్ కాస్కి అప్లై చేస్తే ఏమొచ్చింది మనకి, మైనస్ సైన్. ఇది కీప్ ఇన్సైడ్ సేమ్ యాజ్యూల్గా వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, సెకండ్ ఏంటి, దీనికి మాత్రం డెరివేషన్ వేసుకోవాలి. డెరివేషన్ ఆఫ్ 3x. ఎక్స్కి అప్లై చేస్తే స్టూడెంట్స్ 1, అందుకే 3 ఇంటూ 1 3. 3 డెరివేషన్ వేసుకోకూడదు స్టూడెంట్స్, ఎక్స్కి అప్లై చేసుకోవాలి. ఎక్స్కి అప్లై చేస్తే 1, 3 ఇంటూ 1 3. ఇప్పుడు ఇది మన ఫైనల్ ఆన్సర్, దీన్ని రాసుకోవచ్చు మైనస్ ఓవర్ 3 ఆఫ్ సైన్ 3x. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సమ్ d by dx ఆఫ్ లాగ్ x. మన ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, 1/x. ఇది స్టూడెంట్స్ మన ఫార్ములా ఏంటి, డెరివేషన్ ఆఫ్ లాగ్స్ ఏంటి 1/x. బట్ ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్లో కాంప్లెక్స్ వాడుతున్నాం. కాంప్లెక్స్ అంటే ఇలాగా log x log e to the power of x అప్లై చేసుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్గా ఉంది కదా. ఇప్పుడు ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్. సో ఫస్ట్ మన అవుట్ సైడ్ ప్లస్ మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్, 1/1 ఇక్కడ ఏముంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అంటే 1/x. ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ వేసుకున్నాం. అలాగే ఇది లాగ్ అంటే ఏంటి, సేమ్ 1/x కాబట్టి 1/x కాబట్టి వేసుకున్నాం. అలాగే లాగ్ అంటే 1/e పవర్ ఆఫ్ ఎక్స్. బట్ డెరివేషన్ అగైన్ d/dx ఆఫ్ e పవర్ ఆఫ్ ఎక్స్. సో మన ఆన్సర్ ఏంటి, అప్పుడు మన ఆన్సర్ ఏంటి, 1/e పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ e పవర్ ఆఫ్ ఎక్స్. ఇది ఫర్దర్గా సాల్వ్ చేసుకోవచ్చు, బట్ మనం డబుల్ డెరివేషన్ అప్లై చేస్తాం కాబట్టి దిస్ ఇస్ ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సింపుల్గా ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ అనేది ఇక్కడ ఏం స్టూడెంట్స్ సింపుల్ కాబట్టి మనకి 1/, ఇక్కడ ఎక్స్ వేసుకున్నాం స్టూడెంట్స్. బట్ ఇక్కడ ఎక్స్ ఎలా ఉంది, కాంప్లెక్స్లో ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, లాగ్ ఎక్స్ మాత్రం డెరివేషన్ అప్లై చేసుకోవాలి. లాగ్ ఎక్స్ మాత్రం డెరివేషన్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, 1/e పవర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి, సైన్ ఉంటే సైన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓన్లీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేసాం. ఓకే స్టూడెంట్స్, ఓన్లీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ స్టూడెంట్స్. ఇది చైన్ రూల్ స్టూడెంట్స్. మీకు ఇంకా ఏమైనా సమ్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.